చాలా స్ఫూర్తితో ఉన్న గోపిక ఆమె శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత సన్నిహితమైన భక్తితో ఉన్న గోపిక. ఈ గోపిక ఆమె వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, అందం ఉందనుకోండి, ఆ అందంతో అతను దుర్వినియోగం చేస్తాడు, ప్రమాదాలు తెచ్చిపెడతాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొద్దిగా ఆ మాత్రం అందంగా ఉంటే వాళ్ళు పేటరేగిపోతూ ఉంటారు. అలాగే ధనం ఉంది, ఐశ్వర్యం ఎలా ఐశ్వర్యం పెట్టాలో తెలియక తన జీవితాన్ని, తన వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటాడు కొన్ని సందర్భాల్లో. ధనము, అందము, ఐశ్వర్యము, చదువు ఉందనుకోండి, బాగా చదువుకుంటే కొంతమంది చదువుకున్న మూర్ఖులు కూడా ఉంటారు. అందరూ చదువుకుంటారు కానీ సరైన పద్ధతిలో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, కానీ మళ్ళీ వాళ్ళు పొరపాటు చేస్తుంటారు. ఇక్కడ ధనము, అందము, ఐశ్వర్యము అన్నింటితో పాటుగా వినయం కూడా ఉంటుందట. ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే, ఇక్కడ ఐశ్వర్యం ఉన్న, అందం ఉన్న, ఆరోగ్యం ఉన్న, అది స్వామి సన్నిధిలో ఉంటే అవన్నీ కూడా సరైన పద్ధతిలో మనం ఉపయోగిస్తామట. అదే ఆ స్వామి ఒక్క కృష్ణ పరమాత్మ దగ్గర మాత్రమే ఇది చెబుతుంది. ఆ స్వామిని ఎవరైతే పట్టుకుంటారో ఆ గోపికలందరూ కూడా ఆ స్వామిని అందరూ పట్టుకున్నారట. గోపికలు కానీ గోపకులు అంటే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళతో కృష్ణుడు స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఆ స్వామి పాదాలు పెట్టుకున్నారట. అక్కడ ఈ గోపిక ఎలా ఉంటుందంటే బంగారు తేలాగా ఉంటుందట. పాము పుట్టలో ఉన్నప్పుడు ఏ విధంగా తను తాను దగ్గర చేసుకొని ఆ విధంగా ఉంటుందో అలా ఆమె త్వరగా నొప్పి ఆ విధంగా పుట్టలో ఉన్న పాములాగా ఉండట. అంతటి పునద్రూపంతో ఉన్న ఈ గోపిక ఎంతో కోటీశ్వరురాలు. వాళ్ళకి ఇప్పుడు మన కాలంలో చూస్తే 10 కార్లు ఉంటే వాడు ధనవంతుడు అనుకుంటాం మనం. ఆ కాలంలో ఒక 500 ఆవులు, 1000 ఆవులు ఇలా ఉన్నట్లయితే వాడు ధనవంతుడు అని. ఎందుకంటే ఆ ఆవులు కూడా చాలా బలిష్టంగా ఉంటాయట. బలిష్టంగా ఉండాలి అంటే వాళ్ళకి పొలాలు ఉండాలి, పొలాల్లో పంటలు పండించాలి, గడ్డి 500 ఆవులకి సరిపోయేటట్టుగా గడ్డి, ఆ దాడ అవన్నీ దొరుకుతూ ఉండాలి. ఇవన్నీ కలిగిన వాళ్ళు ఆ గోపికలు. ఇవాటి రోజున్న ఆ గోపిక ఎంతో ఐశ్వర్యవంతురాలు అయినా సరే ఆమె ఒదిగి నెమ్మదిగా గౌరవంతో ఉంటుందట. శ్రీకృష్ణ పరమాత్మతో చాలా అతి సన్నిహితంగా ఉన్న ఆ గోపికని లేపడానికి వీళ్ళు వస్తారన్నమాట. వచ్చినప్పుడు అందరూ పిలుస్తున్నారు, లేవమ్మా నువ్వు మాట్లాడటం లేదు, మీ అన్నయ్యను ఇవి గోపికలు అంటే మీ గోపిక తాలూకా అందమైనటువంటి వాళ్ళట. ఈ 500 మంది ఆవులకి కూడా, 100 ఆవులకి కూడా ఒక్కతనే పాలు తీయగలడట. అంత బలిష్టమైన వాడట. అంటే అన్ని ఆవులు కూడా లేగదూడలు కలిగి ఉన్నాయి, అవి కూడా బలిష్టంగా ఉన్నాయట. అటువంటి ఆవులకి పాలు ఏర్పాటు చేస్తూ వీళ్ళు కూడా పాలు తీసుకుని అందరికీ పంచుతూ ఉంటారట. అదొకటే కాదట, ఎవరైనా సరే శత్రువులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతారట. అంతటి బలిష్టమైన వాళ్ళు, అంత శక్తివంతులు అన్నమాట. కానీ నమ్రతతో ఉంటారు, మర్యాదతో ఉంటారు, వినయంతో ఉంటారట. ఎందువలన కృష్ణుడి పాదాలు నిజంగా పట్టుకున్నారు కాబట్టి. అందువల్ల ఎంత ఐశ్వర్యం ఉన్నా కృష్ణుడి పాదాలు పట్టుకుంటే
వాడు అధోగతి పాలు. పాదాలు పట్టుకోలేని వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధోగతికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బుద్ధి కర్మానుసారిణి అంటారు. అంటే ఆ కర్మ ఆ బుద్ధి అలా పుట్టిస్తుంది, అలా మాట్లాడమని చెప్తుంది. తత్వంలో సర్వనాశనం అయిపోతారు. అలా కాకుండా ఇక్కడ కంసుడు అనే రాక్షసుడు ఉన్నాడు, మనకు తెలుసు. ఆయన అనేక మంది రాక్షసులను పంపించాడు ఈ కులానికి. మన కృష్ణ పరమాత్మ ఉండే కులానికి పంపించినప్పుడు అతను వచ్చేవాడు. చక్రాసురులని లేకపోతే పక్షులు ఇలా రకరకాల రాక్షసులను పంపిస్తూ చంపమని చెప్పేవాడు, కానీ ఇది చెప్పడానికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే నీకు తెలుసు అక్కడికి వెళ్తే నేను చచ్చిపోతాను కృష్ణుడి చేతిలో. అందువల్ల ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఆ విధంగా మిగతా వాళ్ళు పంపిస్తున్నాడు. అయితే ఈ గోపకుల మాదిరిగానే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఉన్న చోటుకే వెళ్ళాడు. కంసుడు ఉన్న చోటుకే వెళ్ళి ఆయన్ని సంహరించాడట. అంతటి ధైర్యవంతుడు, అంతటి శక్తిశాలి మన ఈ కృష్ణ పరమాత్మ. ఇంత సాధించి ఉన్న నువ్వు మా ఈ గోష్ఠిలో కూర్చోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పిటిషన్ పట్టుకొని వెళ్ళామనుకోండి, ఏ ముఖ్యమంత్రి దగ్గరకో, నేను అక్కడే సింగిల్గా వెళ్తే ఆయన పట్టించుకుంటాడా? అదే ఒక 100 మంది. ఇది గోష్ఠి అంటారు దీన్ని. ఇప్పుడు మనం ఉన్నవాళ్ళంతా కూడా గోష్ఠి. ఈ గోష్ఠిలో పూర్వజన్మలో ఎవరెవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. ఎవరైనా సరే ఒక శక్తివంతులైన భక్తి కలిగి ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, మన గోష్ఠిని గుర్తిస్తాడు ఆ స్వామివారు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా వేషధాలకు పోకుండా మనమందరం కూడా గోపికలు అని భావన చేస్తూ మిగతా గోపికలను లేపే ప్రయత్నం చేయాలి. ఆండాంతలు అంతటానే వెళ్ళి ఎదురుగా ఎవరింటికో వెళ్ళి, ఏమమ్మా నీ గుమ్మందు బయట నిలబడి ఉన్నాము, నువ్వు నిద్ర లేవమ్మా, స్వామి సేవకి వెళ్తాము, మనం వ్రతం మొదలు పెట్టాము కదా, ఈ వ్రతం పూర్తి చేద్దాము అని నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా అంతటి ఆవిడే అడిగారు. కనుక ఇక్కడున్న మనం కూడా ఏం చేయాలట, మన తోటి స్నేహితురాళ్లను పిలుచుకొని రావాలట ప్రయత్నపూర్వకంగా. ఆవిడ వస్తుంది, ఆవిడ వచ్చిన తర్వాత ఏదో మాట్లాడుతుంది, మనం హట్టు అవ్వాలి, ఇలా అనుకో. ఇది కుచితమైన మనస్సు అన్నమాట. ఎప్పుడు కూడా స్వామిని మనం చేరుకోవాలంటే ఒకటే మార్గం, అదే ప్రేమ. ప్రేమే మార్గం. ఆయన ఎలా మనం ప్రేమిస్తున్నామో అదే విధంగా మన తోటి వాళ్ళని కూడా ప్రేమించారట. నిష్కల్మషంగా, కుట్రలు కుతంత్రాలు లేకుండా మనస్ఫూర్తిగా వాళ్ళని తీసుకుని వస్తారు. వాళ్ళు తీసుకున్న పుణ్యాన్ని కూడా మన ఖాతాలో వేస్తారు. వేసి మనల్ని కూడా అత్యధికమైన ఫలితాలు ఇస్తారు స్వామివారు. అందువల్ల ఈ గోష్ఠి ఏదైతే ఉందో ఈ గోష్ఠికి మనం వెళ్దామమ్మా. స్వామివారి కైంకర్యానికి తొందరగా వెళ్ళాలి, త్వరగా వ్రతం చేయాలి, కాచార్య వ్రతం పూర్తి చేయాలి. నీ అన్నదమ్ములు నువ్వు ఎంత శక్తిమంతులో తెలుసు నాకు, కనుక నువ్వు కూడా మాతో కలువు, కలిసి మనము శ్రీకృష్ణ మందిరానికి వెళ్దాము అని చెప్పి ఈరోజు ఆ గోపిక మిగతా గోపికలు నేర్పుతున్నారు. జయ శ్రీమన్నారాయణ.